ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలలో కొనసాగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని జొన్న రైతులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈరోజు జొన్న రైతులు ఆందోళన చేపట్టారు. జొన్న కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, మహారాష్ట్ర నుంచి అక్రమంగా జొన్న పండును తరలించి ఇక్కడ ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, అలాగే దళారుల ప్రమేయంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్న పంట కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రైతు సంఘాలు సైతము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే రక్తదానం అన్ని దానాల కంటే ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా పిలుపునిచ్చారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును జిల్లా కలెక్టర్ రాజాశీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు అలాగే యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషా మాట్లాడుతూ, ఒకరి రక్తదానము మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, అందుకే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, రక్తదానం మహా గొప్పదని, పలువురు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఎంతోమంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని, మరింత మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని అటవీ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట గంగాపూర్ అలాగే దంతపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వారసత్వంగా వచ్చిన తాత ముత్తాతల నాటి భూములను పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, అయితే ప్రస్తుతము అటవీ శాఖ అధికారులు ఇవి అటవీ భూములని నోటీసులు ఇచ్చారని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కేవలము వ్యవసాయ ఆధారంగానే జీవిస్తున్నామని, ఉన్నపలంగా తమ భూములను అటవీ శాఖ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కొనసాగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నార్నూరు మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టి ఇందిరమ్మ ఇళ్లలో కొనసాగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అనేక అక్రమాలు కొనసాగుతున్నాయని, కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే, అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని, దీంతో నిరుపేదలు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో సమగ్ర విచారణ జరిపి ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.